ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను రేపు అసెంబ్లీ వేదికగా బయట పెడతామంటూ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దేవుణ్ణి కూడా వైసీపీ రోడ్డున పెట్టి మాట్లాడింది అంటూ కూడా దేవుడి ఫోటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమంటూ కూడా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మండలిలో దేవదేవుడికి జరిగిన మహాపచారాన్ని అసెంబ్లీ వేదికగా బయటపెడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇవాళ అసెంబ్లీ మండలి సమావేశాలు పునః ప్రారంభమవగా ఉభయ సభల ప్రారంభానికి ముందు ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై విమర్శలు చేశారు. అసెంబ్లీకి రావాలని ఎవరికి బొట్టు పెట్టి పిలవరన్నారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడిని కూడా వైసీపీ రోడ్డు మీదకి తీసుకురావడం బాధాకరమని పేర్కొన్నారు. దేవుడి ఫోటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం ఆక్షేపణీయమన్నారు. పైగా అందులో తప్పేముందని సమర్థించుకోవడం అంటే దారుణం మరొకటి ఉండదన్నారు. లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నింటినీ రేపు అసెంబ్లీలో బయటపెడతామని మంత్రి లోకేష్ వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, తిరుమల శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అటు అధికార కూటమి పక్షానికి అలాగే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పాలి. ఈరోజు అసెంబ్లీకి సంబంధించి మీడియాతో నారా లోకేష్ చిట్ చాట్ చేసిన సందర్భంలో ఈ తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా రేపు అసెంబ్లీలో బయట పెడతామని ఆయన స్పష్టం చేశారు. దేవదేవుడికి జరిగినటువంటి మహాపచారం అసెంబ్లీ వేదికగానే దాన్ని బయట పెట్టబోతున్నామని కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎవరూ కూడా బొట్టు పెట్టి అసెంబ్లీకి రమ్మని ఎవరని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సభకు రావటం సభ్యులుగా వారి బాధ్యత. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు సభకు రావాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద తప్పనిసరిగా ఉంటుంది. దేవుడిని కూడా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్డు మీదకు తీసుకురావటం అత్యంత బాధాకరమని కూడా ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవుడి ఫోటోలతోటి చట్టసభల్లో ర్యాలీలు చేయటం ఏమాత్రం కూడా సరైనది కాదని కూడా ఈ సందర్భంగా లోకేష్ చెప్పడం జరిగింది. మరోవైపు లోకేష్ వ్యాఖ్యల మీద కూడా బొత్స సత్యనారాయణ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. తిరుమతి లడ్డు అంశం మీద అసెంబ్లీలో చర్చిస్తామన్నటువంటి ఈ లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా లేదంటే ఎక్కడైనా చర్చిస్తారా అదంతా కూడా మాకు అనవసరమని, మాకు మాత్రం మండలిలో
దీనికి సంబంధించి చర్చ జరగాల్సిందేనని కూడా బొత్స సత్యనారాయణ చెప్పినటువంటి మాట. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయాలతో కూటమి ప్రభుత్వం ముడిపెడుతుందని కూడా ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం జరిగింది. దేవదేవుడి మీద నిందలు రాకుండా ప్రభుత్వం చర్చకి రావాలని కూడా బొత్స సత్యనారాయణ సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ శాసనమండలికి సంబంధించినటువంటి ప్రారంభమైన తర్వాత వైసీపీ సభ్యులు కూడా ఈ రోజు వాయిదా తీర్మానం ఇవ్వటం జరిగింది. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడం జరిగింది. వైసీపీ సభ్యులు దీంతో చైర్మన్ పోడియం వద్ద ఆందోళన కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తున్నటువంటి మండలి చైర్మన్ కొంత పోడియం వద్ద ఆందోళన కొనసాగిస్తుంతో దీంతో కొద్దిసేపు మండలికి విరామం అయితే ప్రకటించడం జరిగింది. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.